ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలిశలాకయా చక్షుర్విన్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితాన్ శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. 36 36 36 37 38 మూడు చదవచ్చు పోతాయి. ఓకే ప్రభు. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్దశకంతం అధ్యాయం 24 టైటిల్ శివగీతం నుండి 36, 37, 38 శ్లోకాలు చదువుకుంటున్నాం. 36వ శ్లోకం. నమో నమో అనిరుద్ధాయ హృషీకేశ ఇంద్రియాత్మనే నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే. హే ప్రభు, పరమ అధిష్టాతయగు అనిరుద్ధుని రూపమున నీవు మనో ఇంద్రియములకు ప్రభువై ఉన్నావు. అట్టి నీకు మరలా వందనములను అర్పించుచున్నాను. ముఖము నుండి బయలువడెలడి అగ్నిచి సమస్త సృష్టిని నశింపజేతువు కనుక నీవు అనంతుడువు సంకర్షణుడు అనియు తెలియబడుదువు. భాష్యం. ఋషికేశేంద్రియాత్మని మనస్సు ఇంద్రియములకు అధిష్టాత కాగా అనిరుద్ధుడు మనస్సునకు అధిష్టాతి ఉన్నాడు. భక్తి యోగ నిర్వహణకు మనస్సును శ్రీకృష్ణ పాదారవిందముల చెంత సంలగ్నము కావింపవలసి ఉండును. కనుకనే తన మనస్సు కృష్ణ పాదారవిందముల చెంత నిల్చున్నట్లుగా తోడ్పడమని శివుడు అనిరుద్ధుణ్ణి ప్రార్థించుచున్నాడు. మన్మనాభావ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు అని భగవద్గీతలో తెలుపబడింది. భక్తి యోగమునందు కృష్ణ పాద పద్మముల చింతనే మనస్సును ధ్యానమగ్నము కావింపవలను. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ అని కూడా భగవద్గీత యందు తెలుపబడింది. అనగా స్మృతి జ్ఞానము మరుపు దేవదేవుని వల్లనే కలుగుచున్నవి. కనుక అనిరుద్ధుడు ప్రసన్నుడైనచో మనస్సు భగవత్ సేవలో నెలకొనుటకు సహాయపడగలడు. అనిరుద్ధుడు తన అంశచే సూర్యదేవుడు కూడా అయి ఉన్నాడని ఈ శ్లోకమున సూచింపబడింది. సూర్యదేవుడు అనిరుద్ధుని అంశయ్యగుట వలన శివుడు అతనిని కూడా ఈ శ్లోకమున ప్రార్థించుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు తన చతుర్వ్యూహము వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ద్వారా ఆలోచన, అనుభూతి, అభిలాష, ప్రవర్తన అనిడి మానసిక క్రియలకు ప్రభువై ఉన్నాడు. శివుడు ఇచ్చట అనిరుద్ధుని సూర్యదేవుని రూపమున ప్రార్థించుచున్నాడు. ఆ సూర్యుడే దేహ నిర్మాణములకు అవసరమయ్యడి భౌతిక తత్వములకు అధిష్టాత. శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారి అభిప్రాయమును అనుసరించి పరమహంస అనునది సూర్యుని మరి ఒక నామము. ఈ శ్లోకమున సూర్యుడు నిభృతాత్మనే అని సంబోధింపబడినాడు. వర్షమును కురిపించుట ద్వారా అతడు లోకములను పోషించునని అది సూచించును. సముద్రము నుండి నీటిని గ్రహించి మేఘ రూపమున భూమండలమంతయు దానిని అతడు పంచును.
తగినంత వర్షం కురిసినప్పుడు పుష్కలముగా ధాన్యోత్పత్తి జరిగి దానిచే జీవుల పోషణము జరిగిపోవును. సూర్యుని నుండి బయలువెడలడి కిరణములకు అంతము లేదు కనుక అతడు ఇచ్చట పూర్ణుడు అనియు సంబోధింపబడినాడు. విశ్వ సృష్టి మొదలుగా కోటాను కోట్ల సంవత్సరముల నుండి సూర్యుడు ఏమాత్రము తక్కువ కాకుండా ఉష్ణమును కాంతిని ప్రసరించుచున్నాడు. పరమహంస పరమహంస అనేది పదము పరమ పవిత్రులైన వారికి అన్వయించును. తగినంత సూర్యకాంతి ఉన్నప్పుడు మనస్సు నిర్మలముగా ఉండగలదు. అనగా జీవుని మనస్సు పరమహంస స్థితిలో నిలిచి ఉండుటకు సూర్యుడు తోడ్పడును. తన మనస్సు ఎల్లవేళలా నిర్మలంగా ఉండి భక్తియుత సేవలో నెలకొనులాగున అనుగ్రహింపమని శివుడు అనిరుద్ధుని ప్రార్థించుచున్నాడు. అపరిశుభ్రమైన వానిని అగ్ని పరిశుభ్రపరచినట్లు సూర్యుడు సమస్తమును, ముఖ్యంగా మనస్సులోని కల్మషమును పరిశుభ్రపరిచి మనుజుడు ఆధ్యాత్మిక అవగాహన స్థితిని బడియునట్లుగా చేయును. 37వ శ్లోకం. స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషదే నమః. శుచిషదే నమః. నమో హిరణ్యవీర్యాయ చాతుఃపోత్రాయ తంతవే. ఓ దేవా అనిరుద్ధ, నీ అనుజ్ఞ చేతని స్వర్గ మోక్ష ద్వారములు తెరుచుకొనగలవు. జీవుని పవిత్ర హృదయమున నీవెల్లప్పుడూ నిలిచియుందువు. అట్టి నీకు వందనములు. హిరణ్య వీర్యుడు అయినందున నీవు అగ్ని రూపమున చాతుర్హోత్రాది యజ్ఞములకు తోడ్పడుదువు. అట్టి నీకు వందనము కావించుచున్నాను. స్వర్గ అను పదము స్వర్గాది ఉన్నత లోకములలోని స్థానమును సూచించును. ఇక అపవర్గ అనగా మోక్షం అని భావము. వేదములందు వర్ణింపబడిన కర్మకాండయడ అనురక్తులైన వారు వాస్తవముగా త్రిగుణములలో తగులుకుని నెట్టువారే. కనుక మనుజుడు కామ్యకర్మల పరిధికి అతీతముగా ఉండవలనని భగవద్గీత పలుకుచున్నది. ముక్తులు అనేక రకములుగా ఉన్నవి, కాని కృష్ణ భక్తిలో నెలకొనుటియే సర్వోత్కృష్టముగు ముక్తి. అనిరుద్ధుడు ఉన్నత లోకములను చేరునట్లుగా కామ్యకర్మరతులకు తోడ్పడుటయే కాక తన అవ్యయమగు శక్తిచే భక్తునకు భక్తి యోగమునందును తోడ్పడును. శక్తికి ఉష్ణము కారణమైనట్లు అనిరుద్ధుని ప్రోత్సాహమనడి శక్తిచే మనుజుడు భక్తి యోగమున నెలకొనగలడు. 38వ శ్లోకం. నమ ఊర్జయిషేత్రయ్యాః పతయే యజ్ఞరేతసే తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే. హే ప్రభు, పితృలోకమునకు దేవతలకు నీవే పోషకుడువు, చంద్రలోకమునకు అధిష్టాతువు, 3 వేదములకు అధిపతివి నీవే. సమస్త జీవుల తృప్తికి నీవే మూల కారణము. అట్టి నీకు వందనములు. భాష్యం. ఈ భౌతిక జగత్తున జన్మించినంతనే జీవుడు ఒక్క నిమిషం. భాష్యం. ఈ భౌతిక జగత్తున జన్మించినంతనే జీవుడు, ముఖ్యంగా మానవుడు, దేవతలకు, ఋషులకు, ఇతర జీవులకు రుణగ్రస్తుడగును. ఈ విషయమే శాస్త్రములలో దేవర్షి భూతాప్త నృణాం పితృణాం అని చెప్పబడింది. ఈ విధముగా మనుజుడు పితృదేవతలకు రుణపడి ఉండును. పితృదేవతలు, దేవతలు, సామాన్య జీవులు, ఋషులు వంటి సర్వుల రుణము నుండి బయటపడి పూర్తిగా భక్తి యోగమున నెలకొనున్నట్లుగా శక్తిని వసుగమని శివుడు అనిరుద్ధుణ్ణి ప్రార్థించుచున్నాడు. శ్రీమద్ భాగవతం నందు దీనిని గూర్చి ఇట్లు తెలుపబడింది. దేవర్షి భూతాప్త నృణాం పితృణాం. ముకుందుని భక్తిలో పూర్తిగా నెలకొనినచో మనుజుడు దేవతలు, ఋషులు, పితృదేవతల యొక్క రుణము నుండి బయటపడగలడు. కనుకనే అట్టి రుణ విముక్తుడై పూర్తిగా భగవత్ సేవలోని నెలకొనున్నట్లు శక్తిని వసుగమని శివుడు అనిరుద్ధుణ్ణి ప్రార్థించుచున్నాడు. జీవుడు నాలుక ద్వారా ఆహారం యొక్క రుచిని ఆస్వాదించుటకు సోముడే కారణం. ఈ సోముడు చంద్రలోక అధిష్టాన దేవత. భగవత్ ప్రసాదమును తప్ప మరి ఏ ఇతరమును రుచి చూడనట్టి శక్తిని తనకు వసగమని శివుడు అనిరుద్ధుణ్ణి ప్రార్థించుచున్నాడు. ఇంద్రియములన్నిటిలోనూ నాలుకే జయింపరాని శత్రువని శ్రీల భక్తి వినోద ఠాకూరులు ఒక పద్యమున తెలిపియున్నారు. నాలుకను నియంత్రింపగలిగిన వాడు ఇతర ఇంద్రియములను సులభముగా నియంత్రించగలడు.
కృష్ణార్పితమైన ఆహారమును ప్రసాద రూపమున భుజించుట ద్వారానే నాలుక వశంలోనికి రాగలదు. శివుడు అనిరుద్ధుణ్ణి ప్రార్థించుటలోని ఉద్దేశము ఇదియే. కేవలం భగవత్ ప్రసాదమును భుజించి తాను తృప్తి పడినట్లు చెయ్యమని అతడు అనిరుద్ధుణ్ణి ప్రార్థించుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీమతి. సో ఇవాళ సెక్షన్లో 3 శ్లోకాలు చదువుతున్నాం కదా, 36, 37, 38. సో 36 శ్లోకంలోనేమో అనిరుద్ధ గురించి చెప్తున్నారు. సో అదేమో అనిరుద్ధ మైండ్ని కంట్రోల్ చేస్తారు, అలాగే సూర్యదేవుడు కూడా. తర్వాత 37 శ్లోకంలోనేమో అగ్ని ఫైర్ రూపంలో ఉన్న అనిరుద్ధాన్ని గురించి ప్రే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటి, అనిరుద్ధుడు శక్తి వాళ్ళని భక్తి చేసుకోవడానికి. తర్వాత 38లో మూన్ గాడ్ చంద్రుడి గురించి ప్రే చేస్తున్నారు లార్డ్ శివ. సో ఇక్కడ ఏంటంటే టంగ్ని మంచిగా ఎంగేజ్ చేయడానికి అనేసి. సో లెట్ మీ సీ. సో ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మనం కింగ్ ప్రాచీన బరి వాళ్ళ పిల్లల్ని ప్రచేతస్ని తపస్సు చేయమని పంపించారు. తపస్సు చేసి పిల్లలు పుట్టించడానికి వెళ్ళారు, వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో బేసికలీ మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం కదా, ఏదైనా సర్వీస్ మనకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం మన ప్యూరిఫికేషన్ కోసం ప్రేయర్స్ ఆఫర్ చేస్తాము, లేకపోతే చాంటింగ్ చేస్తాము, అలా అనమాట. సర్వీస్ మంచి కావాలంటే మనం మంచి కాన్షియస్నెస్లో ఉండాలి. అలాగే భగవంతుడు మెర్సీ, పెద్దవాళ్ళ మెర్సీ బ్లెస్సింగ్స్ తీసుకొని మనం సర్వీస్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో అట్లాగే ఇక్కడ ప్రచేతాసు అడవిలోకి వెళ్ళారు, ఏంటి తపస్సు చేయడానికి. సో వెళ్ళేటప్పుడు దోవలో మనకు లార్డ్ శివ కనపడ్డారు, విన్నాం మనం. లార్డ్ శివ వాళ్ళని చూసి చాలా ఆనందపడ్డారు, ఎందుకంటే విష్ణు భక్తులు అనేసి. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి విష్ణువుని పూజ చేయడానికి కోసం శివుడు హెల్ప్ చేస్తున్నారు అనమాట. హెల్ప్ చేయడం కోసం ఈ రుద్రగీత ఆ ప్రేయర్స్ పాడారనమాట. సో అది ఓవరాల్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఆ రుద్రగీతలో మనం ఒక ఆస్పెక్ట్ చూస్తే, ఇక్కడ సూర్యదేవుని పూజ చేస్తున్నారు, అనిరుద్ధుని పూజ చేస్తున్నారు అని డౌట్ రావచ్చు అన్నమాట మనకి. సో అక్కడ వాళ్ళు రుద్రగీతలో స్పెసిఫికల్గా ఏం చేస్తున్నారంటే భగవంతుణ్ణి గ్లోరిఫై చేస్తున్నారు అనమాట. కృష్ణుడిని, విష్ణుమూర్తిని, నారాయణుని, వాళ్ళని గ్లోరిఫై చేస్తున్నారు. ఎట్లా, మీరు అనిరుద్ధ రూపంలో ఇలా చేస్తారు, ఇలా మైండ్ కంట్రోల్ చేస్తారు, మీరు సూర్యుడి రూపంలో మనం కళ్ళు చూడటానికి హెల్ప్ చేస్తున్నారు. అట్లా అల్టిమేట్లీ ఆ కీర్తించడం అంతా భగవంతుడికే చెందిందనమాట. మనకి హోల్ క్రియేషన్లో భగవంతుడు డిఫరెంట్ అవతారాలు తీసుకుంటారు, డిఫరెంట్ ఎక్స్పాన్షన్స్ లాగా వస్తారన్నమాట. సో మనం వింటాము. ఫస్ట్ కృష్ణుడి నుంచి బలరాముడు ఎక్స్పాండ్ అవుతారు. బలరాముడి నుంచి చతుర్వ్యూహ ఎక్స్పాన్షన్స్ అనమాట. చతుర్వ్యూహ ఎక్స్పాన్షన్స్ అంటే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ. ఇవాళ శ్లోకంలో అనిరుద్ధ గురించి వింటున్నాం. వీళ్ళని చతుర్వ్యూహ అంటారన్నమాట. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ. సో ఈ సంకర్షణ నుంచి నారాయణ వస్తారు. ఆ నారాయణ నుంచి మళ్ళీ ఇంకో చతుర్వ్యూహ వస్తారు, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ లైక్ దట్. ఆ సంకర్షణ నుంచి మళ్ళీ మహావిష్ణువు వస్తారు. ఆ మహావిష్ణువుని కారణోత్సాహ విష్ణువు అని కూడా అంటారన్నమాట. సో ఆయన స్వెట్ పోర్స్ నుంచి ఎన్నో అన్లిమిటెడ్ యూనివర్సెస్ వస్తాయి, విశ్వాలు వస్తాయి, అన్లిమిటెడ్ విశ్వాలు వస్తాయి. తర్వాత ఆయన ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ గర్భోదక్ష విష్ణులాగా ఒక్కొక్క విశ్వంలోకి ఒక్కొక్క గర్భోదక్ష విష్ణువు వెళ్తారన్నమాట. వెళ్ళి ఇట్లా పడుకుంటారు, తన నాభి నుంచి లోటస్ ఫ్లవర్ వస్తుంది, అందులో బ్రహ్మదేవుడు పుడతారు ఆ పర్టికులర్ యూనివర్స్ కోసం. అట్లా ఎన్నో అన్లిమిటెడ్ యూనివర్సెస్ ఉన్నాయన్నమాట. సో అది గర్భోదక్ష విష్ణు. మనం తర్వాత ఆ గర్భోదక్ష విష్ణు మళ్ళీ ప్రతి ఆటంలో, ప్రతి అణువులో, ప్రతి జీవితంలో అందరిలో పరమాత్మలాగా క్షీరోదక్ష విష్ణులాగా ఎక్స్పాండ్ అవుతారన్నమాట.
ఇది హౌ భగవంతుడు అన్నీ ఇక్కడ నడిపిస్తున్నాడు అనమాట. ఆయన ఆయన ఏం చేయకుండా పర్సనల్గా వాళ్ళ ఎనర్జీస్ తోటి నడిపిస్తారనమాట. సో ఇట్లా డిఫరెంట్ ఫామ్స్లో భగవంతుడు వచ్చారనమాట. ఇప్పుడు మనం ఆ చతుర్వ్యూహంలో అనిరుద్ధ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఓవరాల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ శ్లోకాల్లోకి వెళ్ళే ముందు చెప్తున్నాను. ఓవరాల్ ప్రిన్సిపల్ ఏంటంటే భగవంతుడు ఎనర్జీల వల్ల, భగవంతుడు శక్తుల వల్ల అన్నీ నడిచిపోతున్నాయి అనమాట. భగవంతుడు నువ్వు ఇచ్చేయాలి అని కష్టపడట్లేదేమి, అన్నీ తన శక్తితో అన్నీ అవగొడుస్తున్నాను అనమాట. సో ఆయన పర్సనల్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు? భక్తులతోటి లవింగ్ ఎక్స్చేంజెస్ చేయడం కోసం. అది స్పిరిచువల్ వరల్డ్లో ప్లస్ ఇక్కడ భౌతిక ప్రపంచంలో కూడా, ఆధ్యాత్మిక ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో కూడా వాళ్ళ తన డివోటీస్ తోటి లవింగ్ ఎక్స్చేంజెస్ తోటి తన టైం గడుపుతారనమాట. అది ఆ బిజీ ఉంది, నాకు టైం లేదు, వీళ్ళతో మాట్లాడే టైం లేదు, అట్లాంటి సిచ్యువేషన్ లేదనమాట భగవంతుడికి. సో అది వన్ ప్రిన్సిపల్ అనమాట ఇక్కడ. సో ఇట్లానే ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు అనిరుద్ధ నార్మల్ దేవతల్లా కాదనమాట. విఘ్నేశ్వరుడు అలాంటి దేవతల్లా కాదనమాట. అనిరుద్ధ విష్ణు ఎక్స్పాన్షన్ అనమాట. అట్లాగే విష్ణు ఎక్స్పాన్షన్స్ తోటి చాలా నడిపించేస్తున్నారు. అట్లా కాకుండా ఇంకా అలాగే దేవతలు కూడా ఉన్నారనమాట. దేవతలు కూడా అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. వాళ్ళకి దేవతలకి కొన్ని శక్తి ఇస్తారు, కొన్ని పవర్ ఇస్తారు. వాళ్ళు మనకి వరాలు ఇవ్వచ్చు, అట్లా పవర్ ఇస్తారు అనమాట. అట్లా దేవతలకు కూడా కొంచెం జాబ్ ఇచ్చి, కొన్ని రోల్ ఇచ్చేసి, సో వాళ్ళు కూడా కొన్ని చూస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యదేవుడు మనకి సూర్యరశ్మి ఇవ్వడం వల్ల మనం ఎన్నో థింగ్స్ అవుతున్నాయి, మెయింటెనెన్స్ అవుతున్నాయి. సో అట్లాగే గాలికి వాయుదేవుడు, తర్వాత అగ్నిదేవుడు, వీళ్ళందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకున్నారన్నమాట. మనకి ఇప్పుడు గవర్నమెంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అలాగా సన్ గాడ్, అలాగే వాటర్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుందో అది వరుణ అనమాట. అట్లాగే ఒక్కొక్క ఆస్పెక్ట్కి ఎట్లా డిపార్ట్మెంట్స్ ఉంటాయి గవర్నమెంట్లో, అట్లాగే భగవంతుడి కింద వేరే 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 దేవతలు ఒక్కొక్క పని చేస్తారన్నమాట. సో అట్లా అంతా యూనివర్సల్ యాక్టివిటీస్ అన్నీ మంచిగా నడుస్తున్నాయి అనమాట వాళ్ళ వల్ల, దేవతల వల్ల. లేకపోతే జరగవు అనమాట. అందుకని వాళ్ళు భగవంతుడు మంచి సేవకులు అనమాట. సో మనం అది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు రుద్రగీతలో ఎన్నో శ్లోకాలు విన్నారు, ఇంకా చాలా శ్లోకాలు వింటారు నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్లో. సో ఇంకో ప్రిన్సిపల్ తెలుసుకోవచ్చింది ఏంటంటే ఇక్కడ కృష్ణుడిని అనిరుద్ధలాగా అట్లా ఎందుకు ప్రే చేస్తున్నారు? డైరెక్ట్గా కృష్ణ నా మైండ్ మంచిగా చేయని ప్రే చేయొచ్చు కదా. సో దీనికి భగవద్గీతలో ప్రభుపాల్ వారు పర్పోర్ట్లో, ఐ థింక్ 2nd చాప్టర్ పర్పోర్ట్లోనో 3rd చాప్టర్ పర్పోర్ట్లోనో చెప్తారన్నమాట భగవద్గీతలో ప్రభుపాల్ వారు. ఏంటంటే భగవంతుడిని ఒక పర్టికులర్ పేరుతోటి పిలిస్తే ఆ పర్టికులర్గా తనని ప్లీజ్ చేస్తాం అనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడిని యశోదనందన ప్లీజ్ చేస్తే కృష్ణుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే యశోద మాతాజీని గ్లోరిఫై కూడా చేస్తున్నాం మనం అట్లా అని ఆ నేమ్ తోటి. సో అట్లాగే గిరివరి దారి అంటే గోవర్ధన్ గిరిని ఎత్తిన అతను కృష్ణుడు, అట్లా గ్లోరిఫై చేస్తాం. అట్లాగే రిషికేశ అంటారు అర్జునుడు భగవద్గీతలో. రిషికేశ అంటే ఎవరైతే మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్, అంటే ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేయగలుగుతారన్నమాట కృష్ణుడు. సో అప్పుడు ఆ రిషికేశాన్ని అర్జునుడు ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే తన సెన్సెస్ ఇప్పుడు కంట్రోల్ చేయమని అడగడానికి పిలుస్తున్నారు అనమాట. అట్లా ఒక్కొక్క పేరుకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనమాట. ఆ పేరుతో పిలిచి ఆ మూడ్లో డివోటీ ఆ మూడ్లో రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట, హెల్ప్ చేయమని అనమాట. ఎందుకంటే డివోటీ ఏంటి, భగవంతుడి మీద ఫుల్లీ డిపెండ్ అయి ఉంటారు. ఎట్లా ఇన్ఫెంట్ బేబీ ఉంటుంది కదా, ఫ్యూ మంత్స్ బేబీ ఉంటుంది, బేబీ అమ్మ మీద ఫుల్ డిపెండ్ అయి ఉంటుంది, మదర్ మీద. అట్లాగే మనం కూడా భగవంతుడి మీద డిపెండ్ అయి ఉంటాం అన్నమాట. అందుకని భగవంతుని ఒక ఆస్పెక్ట్లో గుర్తు చేసుకొని అట్లా ప్రే చేస్తాం అనమాట. అది ఇంకో ప్రిన్సిపల్. సో నా ఇప్పుడు ఈ శ్లోకాలకు వద్దాం. 36, 37, 38. 36లో ఏం చెప్తున్నారు ఇక్కడ? అనిరుద్ధని ఇంద్రియాలకి, ఎస్పెషల్లీ మనసుకి, మైండ్కి, వీళ్ళకి కంట్రోలర్ మీరు అని ఇక్కడ ప్రే చేస్తున్నారు. సో ఇక్కడ మనం భగవద్గీతలో విన్నాం కదా, ఏంటి హైరార్కీ విన్నాం భగవద్గీతలో. ఏంటంటే ఇంద్రియాలు అన్నిటికంటే లోవర్ ఉంటాయి,
దానిపైన మనసు మైండ్ ఉంటుంది, దానిపైన ఇంటెలిజెన్స్ బుద్ధి ఉంటుంది, దానిపైన ఆత్మ సోల్ ఉంటుందని. సో మనం భగవద్గీతలో ఉపనిషత్తులో ఇంకో చారియట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తారన్నమాట. అది చారిటల్ ఎగ్జాంపుల్, గుర్రాల బండి ఉంటుంది కదా, గుర్రాల బండికి ఫర్ ఎగ్జాంపుల్ 5 గుర్రాలు ఉన్నాయి, 5 గుర్రాలు 5 ఇంద్రియాలాగా అనమాట. దానికి తాడు ఉంటుంది, రెయిన్స్ అంటారు కదా, రెయిన్స్ తోటి డ్రైవర్ ఉంటారు, అలా అవుతుంటారు. ఆ డ్రైవర్ వెనక ప్యాసింజర్ సీట్లో ప్యాసింజర్ కూర్చొని ఉంటారు. ఈ అనాలజీ ఎట్లా యూజ్ చేస్తారంటే, ఆ 5 గుర్రాలేమో ఇంద్రియాల్లాగా, తర్వాత ఏదైతే రెయిన్స్తో లాగుతున్నారో డ్రైవర్ దాన్ని మైండ్ లాగా, డ్రైవర్ ఎవరైతే ఆ రైన్స్తో లాగుతున్నారో ఇంద్రియాలని, హార్సెస్ని, తను ఇంటెలిజెన్స్ అనమాట, డ్రైవర్ బుద్ధి. అట్లాగే ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో తను ఆత్మలాగా అనమాట ఈ అనాలజీలో. సో ప్రిన్సిపల్ ఏంటంటే ఆ సెక్షన్లో భగవద్గీతలో చెప్పేది, మన మన నార్మల్గా హెల్దీ వే ఆఫ్ వర్కింగ్ ఏంటంటే, ఫంక్షనింగ్ ఏంటంటే, ఆత్మ మనము మన బుద్ధిని కంట్రోల్ చేయాలి, బుద్ధిని డైరెక్ట్ చేయాలి. నువ్వు అక్కడికి న్యూయార్క్కి తీసుకెళ్ళు అని బుద్ధిని డైరెక్ట్ చేయాలి. అప్పుడు బుద్ధి డ్రైవర్ లాగా తను మైండ్ని, సెన్సెస్ని డ్రైవ్ చేస్తారన్నమాట. సో న్యూయార్క్ అంటే అప్పుడు హార్సెస్ అటువైపు వెళ్తాయి అనమాట, న్యూయార్క్ వైపు వెళ్తాయి అనమాట. అట్లాగే అట్లా కాకుండా మనం కంట్రోల్లో లేమనుకో, మనకి ఇంటెలిజెన్స్లో కంట్రోల్ లేదు, మన ఇంటెలిజెన్స్ వినట్లేదు మాట, మైండ్ వినట్లేదు మాట, అప్పుడు ఏమవుతుంది, హార్సెస్ ఏదైతే హార్సెస్ కంట్రోల్ లేని హార్సెస్ ఉంటాయనుకో, అది వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్తాయి, న్యూయార్క్ అని కాదు, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనం మనకు కావాల్సిన డెస్టినేషన్కి వెళ్ళట్లేదు అనమాట. అట్లాగే మన లైఫ్లో కూడా మనము నాకు ఇది తినాలనిపిస్తుంది, ఇది చూడాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయాం పట్టించుకోకుండా. ఇది భగవంతుడికి ఫేవరబులా, మా భక్తికి చేయడానికి ఫేవరబులా కదా అని ఆలోచించకుండా అన్ని డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాం అనుకో, మనం ప్రశాంతంగా ఉండలేము అనమాట. ఎందుకంటే ఇంద్రియాలు చెప్పినట్టు వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఇంద్రియాలు చెప్పినట్టు మనసు ఉంటుంది, మనసు చెప్పినట్టు ఇంటెలిజెన్స్ ఐడియాస్ ఇస్తుంది అనమాట, ఎట్లా చేయాలనేసి, ఎట్లా ఇంద్రియాలు చెప్పినట్టు చేయాలనేసి. సో అది కాకుండా మనం ఆపోజిట్ చేస్తున్నాం అన్నమాట. ఆపోజిట్ ఎట్లా చేయగలుగుతాం, మనం రోజు మంచిగా సాధన చేస్తే, రోజు మార్నింగ్ మన చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకుంటే, తర్వాత రోజు మన హియరింగ్, శాస్త్ర వినటము, శాస్త్ర చదువుకోవడము చేస్తూ, రోజు డీటీ వర్షిప్ చేస్తూ, అట్లా రెగ్యులర్గా సాధన చేస్తూ, రెగ్యులర్గా డివోటీ అసోసియేషన్ తీసుకుంటే మనకు ఇప్పుడు ఏమవుతుందంటే, మన 2 థింగ్స్ అవుతాయి. ఒకటేమో మన ఇంటెలిజెన్స్ వింటున్నందువల్ల, శాస్త్రం వింటున్నందువల్ల మనకి ఇంటెలిజెన్స్ షార్పెన్ అవుతుంది అనమాట. షార్పెన్ అంటే స్ట్రెంగ్తెన్ అవుతుంది ఇంటెలిజెన్స్, నెంబర్ 1. తర్వాత ఎప్పుడైతే మనం సేవలు చేస్తామో, సర్వీస్ చేస్తామో, వైష్ణవులకి, భగవంతుడికి టెంపుల్లో సేవలు చేస్తామో, అప్పుడు సేవలు చేసినందువల్ల ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది రియలైజేషన్ కింద మారుతుంది అనమాట. నాట్ ఓన్లీ ఆ నాలెడ్జ్ రియలైజేషన్ కింద మారుతుంది, రియలైజేషన్ కింద మారితే ఏమవుతుంది, నా కోరికలు, నా మాటలు, నా చేతులు అన్నీ దానికి అనుగుణంగా ఉంటాయి అన్నమాట, ఎలాంటిగా ఉంటాయి. అట్లాగే నాట్ ఓన్లీ దట్ రియలైజేషన్ ఉంటుంది, నాకు ఆ నాలెడ్జ్ మీద యాక్ట్ అవ్వాల్సిన స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట మనకి, ఎప్పుడైతే సేవలు చేస్తున్నామో, ఎప్పుడేమో సాధన మంచిగా చేస్తున్నామో అనమాట. లేకపోతే నాకు తెలుసు, నాకు అది ఇంపార్టెంట్ తెలుసు, కానీ నేను చేయలేను అనమాట. చాంటింగ్ చేయాలని తెలుసు కానీ చేయలేను, అట్లా వస్తాయి అన్నమాట. అందుకని మనకి డివోటీ అసోసియేషన్ వల్ల, ఎస్పెషల్లీ సాధు సంఘ ప్యూర్ డివోటీ అసోసియేషన్ వల్ల మనకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఏదైతే తెలుసో అది చేయడానికి స్ట్రెంగ్త్ ఇస్తారనమాట ఆ సాధువుల అసోసియేషన్ వల్ల మనకి. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో బేసికలీ ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేసుకుంటే అప్పుడు మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఆ మైండ్ కంట్రోల్లో ఉంటే అప్పుడు సెన్సెస్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. కానీ చాలామంది ఏం చేస్తారు, నేను చాలా స్ట్రిక్ట్, నేను సెన్సెస్ మంచి కంట్రోల్ చేసుకుంటాను అని స్టార్ట్ చేస్తారనుకో, వాళ్ళు ఎటు వెళ్ళారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అనుకుంటారు, నేను కృష్ణ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ చేసే ముందు ఫస్ట్ నేను మంచి పక్కా మనిషిని అయిపోతాను, అంటే నేను 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ మంచిగా పాటిస్తాను, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్, ఇవన్నీ పక్కా పాటించిన తర్వాత చాంటింగ్ చేస్తాను అని అనుకుంటారు అన్నమాట కొంతమంది. వాళ్ళకి పాయింట్ మిస్ అయ్యేది ఏంటంటే, చాంటింగ్ చేసినందువల్ల, భక్తిలో ఎంగేజ్ చేసినందువల్ల
ఆ స్ట్రెంగ్త్ వల్ల వాళ్ళు అవి ఈజీగా వదిలేయచ్చు అని తెలవట్లేదు వాళ్ళకి పాపం. వాళ్ళకి నా స్ట్రెంగ్త్ వల్ల నేను చేస్తాను అనుకుంటున్నారు. అది కాదు. మనం భక్తి పాత్రలో ఏంటంటే భగవంతుడు దయ వల్ల, భగవంతుడు ఇచ్చిన స్ట్రెంగ్త్ వల్ల, భక్తి ఇచ్చిన స్ట్రెంగ్త్ వల్ల మనం ఏదైనా చేయగలుగుతాం. పాజిటివ్గా అయినా ఏదైనా నెగిటివ్గా ఆపుకోవాలన్నా కూడా. సో అది మన భక్తులు రికగ్నైజ్ చేస్తారనమాట. అందుకనే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తామంటే ఎవరైనా భక్తిలో పాజిటివ్ ఎంగేజ్ చేయండి ఫస్ట్. తర్వాత అది తినకూడదు ఇది తినకూడదు అవన్నీ పోతాయి స్లోగా. ఫస్ట్ ఫోకస్ ఆన్ నా భగవంతుడి మీద భక్తి ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, నా అటాచ్మెంట్ భగవంతుడి మీద అటాచ్మెంట్ ఎట్లా పెంచుకోవాలి, భగవంతుడి నా మైండ్ ఎట్లా అట్రాక్ట్ అవ్వాలి అని ఫోకస్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రిన్సిపల్. సో బేసికలీ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేస్తే ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేసి మైండ్ కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ 36వ శ్లోకంలో అనిరుద్ధ మైండ్ యొక్క ఇన్ఛార్జ్ కాబట్టి తనని ప్రే చేస్తున్నామట. ఏంటంటే నా మైండ్ ఎప్పుడు భగవంతుడి పాదాల దగ్గర ఉండేటట్టు చూసుకో, ప్లీజ్ హెల్ప్ చేయండి, లోటస్ ఫీట్ మెడిటేట్ చేసేటట్టు, తర్వాత భక్తి మార్గంలో ఉండేటట్టు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు అని అడుగుతున్నాను అన్నమాట శివుడు ఈ ప్రేయర్ ద్వారా. మనకి ప్రభుపాద వారు 2 శ్లోకాలు కోట్ చేస్తున్నారు భగవద్గీత ఇందులో, ఈ పర్పోట్లో భాషల్లో 36వ భాషల్లో. ఒకటంటే మన్మనా మద్భక్తో మధ్యాధీమా నమస్కురం. సో ఇక్కడ ఈ శ్లోకాల్లో కృష్ణుడికి చెప్తున్నారు ఏంటంటే అర్జునుడికి, మనందరికీ, అర్జునుడి ద్వారా మనందరికీ మన మైండ్ భగవంతుడి దగ్గర ఎంగేజ్ చేయాలి భక్తిలో అని చెప్తున్నారు అనమాట. దీంట్లో ఒక ప్రిన్సిపల్ మనం ఏంటి అప్లై చేయడం ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణ కాన్షియస్నెస్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కృష్ణ కాన్షియస్ అంటే ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి, ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు అంటే యాక్టివిటీ లెవెలే కృష్ణ కాన్షియస్ అనుకునేవాడిని అనమాట. నాకు ఇది ఎందుకు చేస్తున్నాము, ఇది ఎందుకు చేయట్లేదు, భగవంతుడిని ప్లీజ్ చేయడానికి చేస్తున్నాము, కృష్ణుడు ప్లీజ్ చేయడానికి చేస్తున్నాము అనేది కనెక్షన్ పోయింది అనమాట నాకు, లేదు అప్పుడు ఫస్ట్లో. సో అది యాక్టివిటీ లెవెల్ అనమాట. అప్పుడు మైండ్ ఎంగేజ్ కానట్టు అనమాట. అది ఏదో చేస్తున్నాం, ఇది చేస్తే ఇది చేయాలి అంటారు. సో అది మెకానికల్గా చేయడం అని కూడా అంటారు అనమాట. కానీ మన మనసుని కూడా ఎంగేజ్ చేయాలన్నమాట. మనం ఏదైనా భక్తిలో చేస్తున్నా కూడా జనరల్గా మైండ్ ఎంగేజ్ చేయడం జనరల్గా హెల్ప్ఫుల్. మైండ్ఫుల్నెస్ అని వింటుంటాం ఇప్పుడు, హాట్ టాపిక్ వరల్డ్లో ఇప్పుడు. అదేంటి, మన మనసు, నేను ఒక పని చేస్తున్నాను నా మనసు ఏమో ఎక్కడో ఉంది కాదు, అదే పని చేసే పని మీద మనసు ఫోకస్ చేయడం అన్నమాట మైండ్ఫుల్నెస్. సో మనకి బెస్ట్ మైండ్ఫుల్నెస్ ఏంటి, మనం ఇది భగవంతుని ప్లీజింగ్ చేయడం కోసం, భగవంతుని సంతృప్తి కోసం చేస్తున్నాం అన్నమాట. అది బెస్ట్ మైండ్ఫుల్నెస్ మనకి. సో అట్లా మన మనసుని కూడా ఎంగేజ్ చేయాలి. నేను చాలా సేవ చేశాను, టెంపుల్కి వెళ్ళి సేవ చేశాను, ఆ సేవ చేశాను అని చేయొచ్చు. యాక్చువల్లీ దట్ ఇస్ గుడ్ స్టార్టింగ్ పాయింట్. నేను అట్లానే స్టార్ట్ అయ్యాను. కానీ ఆ సేవలు చేసేటప్పుడు భగవంతుడి కోసం చేయాలన్నమాట, మనసుని ఎంగేజ్ చేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేవ చేసేటప్పుడు నేను ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాను, నేను ఏం తినాలని ఆలోచిస్తున్నాను, అది కాకుండా సేవ ఎట్లా చేయాలో భగవంతుడి ప్లీజింగ్ కోసం, వైష్ణవుల ప్లీజింగ్ కోసం చేయడం అనమాట. సో అట్లా మైండ్ ఎంగేజ్ చేయాలన్నమాట. దానికోసం ప్రే చేస్తామంట. మనం భగవంతుని కూడా ప్రే చేయొచ్చు. మనం కృష్ణ ప్లీజ్ హెల్ప్ మీ, నన్ను మైండ్ఫుల్గా చేసేటట్టు నీ భక్తిని అని ప్రే చేయొచ్చు మనం. సో అది ఒక ఆస్పెక్ట్ చెప్తున్నారు ప్రభుపాద వారు ఆ శ్లోకం మన్మనాభక్తులో చెప్తున్నారు. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, బై ది వే, మైండ్ ఎంగేజ్ చేయడము ఇనిషియల్లీ కొంచెం కష్టం అవ్వచ్చు అన్నమాట. అందుకని భగవద్గీత 12th శ్లోకాల్లో 12th చాప్టర్లో 12th అధ్యాయంలో కృష్ణుడు మంచి ఆప్షన్స్ ఇస్తారన్నమాట. ఎవరైతే మైండ్ ఎంగేజ్ చేయలేరో అట్లీస్ట్ ఇంద్రియాలు ఎంగేజ్ చేయమని చెప్తారన్నమాట. సో ఓన్లీ ఇంద్రియాలు చేసేవాళ్ళు తప్పు కాదు, వాళ్ళు అట్లీస్ట్ అంత పాత్ర ఉన్నారు మంచిగా, అది రికగ్నైజ్ చేయాలి మనం. కానీ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మైండ్ కూడా ఎంగేజ్ చేయడం అనమాట. సో మనకి బెస్ట్ థింగ్ ఏంటి, మైండ్ ఎట్లా ఎంగేజ్ చేస్తున్నాం భక్తిలో, మనం రోజు హరే కృష్ణ మహామంత్ర జప చేస్తున్నాం. అది బెస్ట్ వే ఆఫ్ ఎంగేజింగ్ అవర్ మైండ్ అనమాట. మనం ఎంత అటెంటివ్గా జప చేస్తే అప్పుడు త్రూ ద డే మనం చేసే వాటిల్లో మన మైండ్ అంత ప్రాపర్గా ఎంగేజ్ అవుతుంది, అబ్జర్వ్డ్ ఉంటుంది ఆ యాక్టివిటీలో అనమాట, భగవంతుని కోసం చేయడంలో. సో అది మనం జపాలో ప్రాక్టీస్ చేస్తాం అనమాట. మన మైండ్ ఒకవైపు ఎటువైపు వెళ్తే మళ్ళీ బ్రింగ్ ఇట్ బ్యాక్. అది ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినట్టున్నాం ఆ టాపిక్. సో అట్లా మైండ్ ఎంగేజ్ చేయాలన్నమాట భక్తిలో. ఇంకోటి, కృష్ణుడే మనకి
ఫిఫ్టీన్ శ్లోక 15 చాప్టర్లో 15 శ్లోక ప్రభుపాదులు కోట్ చేస్తున్నారు. మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చ. సో కృష్ణుడే మనకి నాలెడ్జ్, రిమెంబరెన్స్, ఫర్గెట్ఫుల్నెస్. అంటే మనకు వచ్చే జ్ఞానం ఇస్తున్నారు, మనకి మెమరీ పవర్ ఇస్తున్నారు, గుర్తు చేసుకోవడానికి జ్ఞాపక శక్తి ఇస్తున్నారు. తర్వాత కొన్ని మనకి ఏదైతే ఫేవరబుల్ లేవో భక్తికి అవి మర్చిపోవడానికి కూడా శక్తి ఇస్తున్నారు అనమాట భగవంతుడు. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రామా అయిందనుకో చిన్నప్పుడు, చాలామంది థెరపీస్ వాటికి వెళ్తారనమాట. ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఆ ట్రామా గుర్తున్నంత వరకు మనం ఫుల్ ఫంక్షనింగ్ చేయలేమన్నమాట. సో అందుకనే అది మర్చిపోవాలన్నమాట. అది మర్చిపోవాలంటే ప్రాపర్ క్లోజ్గా ఇస్తారన్నమాట థెరపీ సెషన్స్ వల్ల. అట్లాగే భగవంతుడు కూడా కొన్ని థింగ్స్ మనకు గుర్తు లేకుండా చేస్తారన్నమాట. అది భక్తికి ఏదైతే అనుకూలంగా ఉంటాయో అని. సో అది చెప్తున్నారు అనమాట ఇక్కడ మన ఆ శ్లోకంలో చెప్తున్నారు. సో అందుకని అనిరుద్ధుని నా మైండ్ని ప్రాపర్గా ఎంగేజ్ చేసినట్టు చూడు అని ప్రే చేస్తున్నారు అనమాట ఇక్కడ. అట్లాగే ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్లో భాషలో ప్రభుపాద వారు మైండ్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమో భక్తిలో ఎంగేజ్ అయ్యేటట్టు చూడు అని ప్రే చేశారు, దాన్ని ఫోకస్ చేశారు ప్రభుపాద వారు. సెకండ్ పారాగ్రాఫ్లో ఏమో మైండ్ క్లీన్గా ఉండేటట్టు కూడా చూడు అని ఫోకస్ చేస్తున్నారు. మైండ్ క్లీన్గా ఉండటం అంటే ఏంటి? మనం ఫిజికల్ ప్లేస్ క్లీన్గా ఉండటం తెలుసు మనకి. ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటము, మురికి ఉండకుండా ఉండటము, థింగ్స్ ఆర్డర్లీ అరేంజ్ చేయటము, ఇవన్నీ క్లీన్లీనెస్ రిలేటెడ్ థింగ్స్ మనకు తెలుసు. సో మైండ్ క్లీన్గా ఉండటం అంటే ఏంటి? మైండ్ క్లీన్గా ఉండటం అంటే ఫస్ట్ లెవెల్ భగవంతుడి గురించే ఎక్కువ ఆలోచించడం అనమాట, భగవంతుడి కోసం అన్ని పనులు చేయడం అనమాట. అది హైయెస్ట్ లెవెల్ క్లీన్లీనెస్. సో దాని అర్థం ఏంటి? భగవంతుడి సేవ కోసం చూడాలంటే మన స్వార్థము, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇట్లా ఎంజాయ్ చేయాలి, అట్లా ఎంజాయ్ చేయాలని లేదనమాట. మైండ్ క్లీన్గా ఉందంటే దట్ ఈస్ వన్ లెవెల్. సో బేసికలీ అన్అలాయిడ్ డివోషన్, అన్అలాయిడ్ భక్తి, శుద్ధ భక్తి, విశుద్ధ సద్వలో ఉండటం అనమాట. అదొకటి భగవంతుడి కోసమే మనం ఆలోచించడం అనమాట. మైండ్కి 3 ఫంక్షన్స్ ఉంటాయంటారు, థింకింగ్, ఫీలింగ్ అండ్ విల్లింగ్ అంటారు అనమాట. సో అవన్నీ భగవంతుడి కోసమే చేయడం అనమాట. అది వన్ ప్రిన్సిపల్. సో ఇంకా లోవర్ లెవెల్లో, మోర్ గ్రాసర్ లెవెల్లో ఏంటంటే మనం డిఫరెంట్ వేస్లో ఎంజాయ్ చేయకుండా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లిసిట్స్ గురించి ఆలోచించకుండా ఉండటము, తర్వాత వేరే వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎట్లా చీట్ చేయాలి, అలాంటివన్నీ అన్క్లీన్ థాట్స్ అనమాట మైండ్లో. సో మైండ్ ఇన్ అదర్ వేస్ ధార్మిక్ వేలో ఉండటము, అది క్లీన్లీనెస్ ఆఫ్ మైండ్. వన్ మోర్. సో వన్ లెవెల్ డౌన్. ఫస్ట్ లెవెల్, టాప్ లెవెల్ డౌన్ అని చెప్పి మనము భగవంతుడి ప్లీజింగ్ కోసం చేయాలి అన్ని ఆలోచనలు, థింకింగ్, యాక్టివిటీస్ అన్ని. నెక్స్ట్ లెవెల్ డౌన్ ఏంటంటే ధార్మిక్ లెవెల్లో ఉండాలన్నమాట. సో అవన్నీ క్లీన్ మైండ్ అనమాట. క్లీన్ మైండ్ ఎట్లా అవుతుంది మనకి పాజిటివ్. హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభు చెప్తారు, ఒక సింపుల్ దాన్ని ఏమంటారు, GIGO అని యాక్రోనిమ్ అనుకోవచ్చేమో. యాక్రోనిమ్ GIGO అని చెప్తారండి. గిగో అంటే మైండ్ ఎట్లా అంటే, మైండ్కి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంద్రియాల నుంచి వస్తాయి అన్నమాట. సో ఆ ఇన్పుట్స్ వస్తే మళ్ళీ సో దెన్ మైండ్కి ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, ఏం తింటున్నాము, ఏం టచ్ చేస్తున్నాము, ఏం స్మెల్ చేస్తున్నాము, దాన్ని బట్టి మైండ్కి అన్ని ఇన్పుట్స్ వెళ్తున్నాయి అనమాట. సో మనకి ఎలాంటి ఇన్పుట్స్ ఫీడ్ చేస్తే మైండ్కి అలాంటి అవుట్పుటే వస్తుంది మన దగ్గర నుంచి. సో దానికి గ్యార్బేజ్ ఇన్ గ్యార్బేజ్ అవుట్ అని చెప్తారనమాట. అట్లాగే గుడ్ ఇన్ గుడ్ అవుట్ అనమాట. సో మైండ్, ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్ చాలా పొల్యూటెడ్గా ఉంది ఇప్పుడు, అన్ని కంటామినేటెడ్ థాట్స్తో ఉన్నాయి ఇప్పుడు నాకు. సో దాన్ని ఎట్లా క్లీన్ చేస్తామంటే మంచి గుడ్ థాట్స్ పంపించాలన్నమాట. గుడ్ థాట్స్ ఎలా వస్తాయి మనకి? శాస్త్ర చదివిన వల్ల, శాస్త్ర శ్రవణం వల్ల, దానివల్ల మనకి, తర్వాత మనం భక్తి ప్రాక్టీసెస్ చేసిన వల్ల మనం పాజిటివ్ ఫీడ్ చేస్తున్నామంట మైండ్కి. భక్తి కాన్షియస్నెస్, మైండ్ అబ్జర్ప్షన్, కృష్ణుడి మీద అబ్జర్ప్షన్ ఎక్కువ చేస్తున్నామన్నమాట. అట్లా చేసినందువల్ల 2 థింగ్స్ అవుతున్నాయి. ఒకటేమో కామన్లీ మన భక్తులు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక గ్లాస్లో ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, అందులో మిల్క్ పోస్తూ ఉన్నాను అనుకో, ఏమవుతాయి? వాటర్ అంతా పోతుంటే మిల్క్ అంతా వస్తాయి. అట్లాగే మన పాజిటివ్ థింగ్స్, భక్తి థాట్స్, కృష్ణ భక్తి వల్ల
మన మైండ్ని సాచురేట్ చేస్తాం అనమాట కృష్ణ భక్తితోటి. అప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మన భక్తి చేసిన వల్ల మన మైండ్ ప్యూరిఫై అవుతుంది అనమాట. ప్యూరిఫై అవుతుందంటే మోర్ క్లీన్ అవుతుంది అనమాట. సో అది భక్తి పొటెన్సీ ఉందన్నమాట అట్లా. సో అది కూడా మనం నేర్చుకోవచ్చు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ మైండ్, ఈ ప్రిన్సిపల్, ఈ శ్లోక వల్ల. బేసికలీ ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే నేను మైండ్ క్లీన్గా పెట్టుకుంటాను, నేను మైండ్ అటెంటివ్గా ఉంటాను, మైండ్ తోటి నేను మైండ్ మంచిగా ఎంగేజ్ చేస్తాను కృష్ణుడిని అనుకోవడం తప్పలేదు. కానీ అంత నా శక్తి వల్లనే అని అనుకోకూడదు అనమాట. అది హ్యూమిలిటీ కాదు. భగవంతుడు దయ ఇస్తే, భగవంతుడు శక్తి ఇస్తే నాకు, నేను అప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతాను. భగవంతుడి శక్తితో నేను అబ్జర్వ్ చేయగలుగుతాను మైండ్. భగవంతుడి శక్తితో నేను మైండ్ని భక్తిలో యాక్టివిటీస్ చేసినప్పుడు మంచిగా ఉండొచ్చు అని. అది భక్తిలో ఒక మైండ్ సెట్ అనమాట. మనం జనరల్గా నాలెడ్జ్, స్కిల్స్, మైండ్ సెట్ ఆర్ యాటిట్యూడ్స్ కల్టివేట్ చేసుకుంటాం అనమాట భక్తుల్లాగా. సో ఇక్కడ అది నేర్చుకోవచ్చు అండి మనం ఇక్కడ. తర్వాత 37వ శ్లోకంలో అగ్ని, సూర్యుడు మనకి దృష్టి చూపిస్తారు కదా. సో మనల్ని భగవంతుడి రూపం చుట్టానికి మన ఐస్ ప్యూరిఫై చేయండి అని కోరుకోవచ్చు అనమాట. అట్లా కోరుకుంటున్నారు ఇక్కడ శివుడు ఈ ప్రేయర్ తోటి. అట్లాగే మన స్పీచ్, మాటలు కూడా అగ్నిదేవతల వల్ల, మాటలు కూడా అగ్నిదేవతల మాటలకి ప్రిసైడింగ్ డీజే అనమాట. సో అందుకని నేను మాట్లాడేటప్పుడు అది భగవంతుని కీర్తనలాగా చేయమని కోరుకుంటున్నాను అనమాట ఈ ప్రేయర్ తోటి. సో అది 37 శ్లోకాలు అయిపోయింది ఇప్పుడు. నౌ 38th శ్లోకంలో సోమదేవుడు అంటే మూన్ గాడ్ గురించి ప్రే చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ 2 థింగ్స్. ఒకటేమో ప్రభుపాద వారి భాషల్లో మనకి రుణం గురించి చెప్తున్నారు. డెట్స్ అంటారు కదా, రుణం. సో మనకి డిఫరెంట్ రకాల రుణాలు ఉంటాయి. మనం ఈ లైఫ్లో ఈ జన్మ తీసుకున్నాము, ఈ లోకంలో పెరుగుతున్నాము, లోకంలో నడుస్తున్నాము అంటే మనకి చాలా రుణాలు ఉన్నాం. మనం చాలా మందికి రుణపడి ఉన్నాము. ఎవరెవరికి 4 కేటగిరీస్ చెప్తున్నారు ఇక్కడ. ఒకటి ఏంటంటే పితృలు, అంటే మన అమ్మ నాన్న, మన తాతలు ముత్తాతలు, లైక్ దట్ మన యాన్సెస్టర్స్ అనమాట. సో వాళ్ళకి రుణంగా ఉన్నాం మనం, ఎందుకంటే మనకు జన్మ ఇచ్చారు కదా వాళ్ళ ఫ్యామిలీలో. తర్వాత దేవతలకు రుణంగా ఉన్నాము. దేవతలకు ఎందుకు రుణంగా ఉన్నాము చెప్తున్నాం కదా. మనకి మన ఐ ఓపెన్ చేయాలంటే కూడా ఒక దేవత పర్మిషన్ కావాలన్నమాట. అట్లా వాళ్ళు దేవతలు శాంక్షన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం నడవగలుగుతున్నాము, ఏమైనా తినగలుగుతున్నాము అట్లా అనమాట. సో దేవతలకు రుణంగా ఉన్నాం. తర్వాత ఋషులకి ఎందుకు రుణంగా ఉన్నాము? ఋషులకి ఎందుకు రుణంగా ఉన్నామంటే వాళ్ళ వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది. ఈ శాస్త్ర నాలెడ్జ్ వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసినందువల్ల, లేకపోతే వాళ్ళు వేదాసు ఇంతకుముందు మాటలతో ఉండే ఇప్పుడు బుక్కులో రాసినందువల్ల మనకి వస్తున్నాయి. అందుకని ఋషులకి జ్ఞానం ఇస్తున్నారు కాబట్టి ఋషులకి రుణంగా ఉన్నాము. అట్లాగే అందరి జీవులకు కూడా మనం రుణంగా ఉన్నాము. ఎందుకు జీవులతో రుణంగా ఉన్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ మన దగ్గర, భాగవతం బుక్ మన దగ్గర చేరాలంటే ఎంతోమంది పనిచేశారు. ఫస్ట్ శ్రీ ప్రభుపాద వారు ట్రాన్స్లేషన్ చేశారు శ్లోకాలు, తర్వాత భాష్యం రాశారు. తర్వాత ఈ పేపరు రావడం కోసం ఎంతోమంది ఇన్వాల్వ్ ఉంటారు. జస్ట్ పేపర్ రావడం కోసం ఏంటి, చెట్లు కట్ చేయాలి, ఆ ప్రాసెసింగ్ చేయాలి, ఫైనల్గా పేపర్ అవుతుంది. ఆ పేపర్ని మళ్ళీ ప్రింటింగ్ చేయాలి, పేపర్ మీద సబ్జెక్ట్ మ్యాటర్ ప్రింట్ చేయాలి. దానికి ఎంతోమంది ఇన్వాల్వ్ ఉంటారు. అట్లా ఎంతోమంది చేసినందువల్ల మనం ఈ భాగవతం చదువుకోగలుగుతాం. అట్లాగే మన లైఫ్లో ఏది చూసినా కూడా మనం చాలామంది మీద డిపెండ్ అవుతాం లైఫ్లో, లేకపోతే మన లైఫ్ నడవదు. ఈ టేబుల్ అంటే ఎవరో చేశారు, ఈ చైర్ ఎవరో చేశారు, ఎంతోమంది, ఒక్కరు కాదు మళ్ళీ ఇది కూడా. సో జీవుల మధ్య కూడా రుణం ఉంటామన్నమాట. సో నా న్యాచురల్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. వన్ ఆప్షన్ ఏంటంటే నేను ఎవరెవరు ఈ బుక్ చేయడానికి ఎవరెవరు చేశారో నేను కనుక్కొని వాళ్ళకి కృతజ్ఞత చెప్తాను, థ్యాంక్ యూ చెప్తాను అని వెళ్ళాను అనుకో, నా లైఫ్ ఒకటి కూడా సరిపోదు, నాకు కనపడదు, ఎవరెవరు చేస్తారో తెలియదు నాకు ఫర్ షూర్. మ్యాక్సిమం వెళ్తే ఇది బీబీటీ ప్రింట్ చేస్తారు, బీబీటీ ఆర్గనైజేషన్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాము
ఎవరు ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు ఈ బుక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, షిప్ చేయడానికి అని అనుకోవచ్చు. తర్వాత వాళ్ళని అడిగితే ఎక్కడ ప్రింట్ చేశారని అడుగుతారు. ఆ ప్రింటర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ ప్రింటర్లో ఎవరెవరు ప్రింట్ చేశారని. అట్లా వెళ్తూ ఉంటే మన లైఫే సరిపోదు అన్నమాట కృతజ్ఞతకి. సో అందుకనే మన భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో 11th క్యాంటోలో ప్రిన్సిపల్ చెప్తారన్నమాట. ఏంటంటే ఇక్కడ కూడా భాషల్లో ప్రభుత్వ ద్వారా ఎంఫసైజ్ చేస్తున్నమాట. ఏంటంటే మనం కృష్ణ భగవానుడికి భక్తిలో సేవ చేస్తే ఎట్లాగే చెట్టు మొదల్లో రూట్లో వాటర్ పోస్తే బ్రాంచెస్కి, లీవ్స్కి అన్నిటికీ వాటర్ వెళ్తాయో అట్లాగే అందరికీ రుణం తీర్చుకున్నట్టు అనమాట మనం. లేకపోతే మన లైఫే సరిపోదు ఒక్క బుక్ గురించి ఆలోచిస్తుంటే. మరి నాకు షర్ట్ ఎవరిచ్చారు, నాకు గ్లాసెస్ ఎవరిచ్చారు, అన్నీ ఒక్కొక్క దానికి వెళ్తే ఎంతమందికి మన కృతజ్ఞత చెప్పాలి, మన టైం సరిపోదు అనమాట. కానీ కృష్ణుడికి సాటిస్ఫై చేస్తే అందరూ సాటిస్ఫై అయిపోతారు అనమాట. అదేంటి, దీనికి ఒక మంచి మహాభారతంలో మంచి స్టోరీ ఉందన్నమాట. మహాభారతంలో మనందరికీ తెలిసిందే, పాండవులు అజ్ఞాతవాసం చేసడానికి వెళ్ళారు. అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం చేస్తారు కదా, అరణ్యంలో ఉంటున్నారు అనమాట, ఫారెస్ట్లో ఉంటున్నారు ఫస్ట్. అప్పుడు ఈ దుర్యోధనుడు, పాండవులు ఇష్టం లేదు కదా పాపం దుర్యోధనుడికి. అయితే దుర్యోధనుడు కావాలని ఈ దుర్వాసముని చాలా గ్రేట్ ముని అనమాట. ఏంటంటే కాకపోతే తను శివుడికి ఒక ఎక్స్పాన్షన్ కాబట్టి, పార్షియల్ ఎక్స్పాన్షన్ కాబట్టి తనకి ఈజీగా ప్లీజ్ అవుతారు, ఈజీగా కోపం వచ్చేస్తుంది అనమాట. లైక్ శివుడిలాగా, శివుడిని ఆశుతోష అంటాం కదా, అంటే ఈజీగా ప్లీజ్ అవుతారు అనమాట. అట్లాగే ఈ దుర్వాసముని ఈజీగా ప్లీజ్ అవుతారు, ఈజీగా కోపం వచ్చేస్తుంది అనమాట. అయితే దుర్యోధనుడు ఒక ప్లాన్ వేశారు అనమాట. ఈయనని పాండవుల దగ్గర పంపిద్దాం, పాండవులు ఫారెస్ట్లో ఉన్నారు, వాళ్ళు ఋషి మన ఇంటికి వచ్చారంటే, మన ఆశ్రమంకి వచ్చారంటే మంచిగా సేవ చేయాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి మంచిగా స్వీట్ మాటలు మాట్లాడాలి, వాళ్ళకి ఏమైనా అవసరం, ఏమైనా అడిగితే కోరుకుంటే ఏమైనా ఇవ్వాలి, అట్లా చేయాలి కదా. దుర్వాసమునికి ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే తనకి ఎంతో థౌజండ్స్ ఆఫ్ శిష్యులతో వెళ్తారంట ఎక్కడికి వెళ్ళినా కూడా. అయితే దుర్యోధనుడు అనుకుంటారన్నమాట, ఈయన థౌజండ్స్ ఆఫ్ శిష్యులు తీసుకొని వెళ్తే ఫారెస్ట్లో వాళ్ళందరికీ పెట్టలేరు, ప్రసాదం పెట్టలేరు. సో అప్పుడు దుర్వాసమునికి కోపం వస్తుంది, అప్పుడు దుర్వాసముని శపిస్తారు, వీళ్ళ పని అయిపోతుంది అనుకున్నాను అనమాట దుర్యోధనుడు. అప్పుడు ఏం చేస్తారంటే అట్లా దుర్వాసముని కోరుకుంటారనమాట, మీరు వెళ్ళండి, అరణ్యానికి వెళ్ళండి, వెళ్ళి మీ శిష్యులందరినీ కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు స్పెషల్గా. తర్వాత ఒక పర్టికులర్ టైంలో వెళ్ళమంటారు అనమాట. పర్టికులర్ టైంలో వెళ్ళమంటారు ఏంటంటే వాళ్ళందరూ తిన్న తర్వాత వెళ్ళండి అని అనమాట బేసికలీ పాయింట్. సో దట్ వే వాళ్ళు పెట్టలేరు అనేసి. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళందరూ తిన్న తర్వాత ఎందుకు వెళ్ళమని చెప్పారంటే ద్రౌపదికి ఒక వరం ఇచ్చారనమాట, మ్యాజిక్ పాట్ ఇచ్చారనమాట. ఆ మ్యాజిక్ పాట్ ఏంటంటే సూర్యదేవుడు ఇస్తారనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో మ్యాజిక్ పాట్ ఉంటుంది, ఆ మ్యాజిక్ పాట్లో ఏంటంటే తను యుధిష్ఠిరికి వడ్డించవచ్చు, భీముడికి వడ్డించవచ్చు, ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఆ పాటలో తీస్తున్న కొద్దీ వస్తుంటాయి అన్నమాట. తిను పదార్థాలు, ఈటబుల్స్ అన్నీ వస్తుంటాయి. సో అన్లిమిటెడ్గా వస్తాయి అన్నమాట. కానీ ఒక కండిషన్, ఆ ఒక కండిషన్ ఏంటంటే ఆ రోజు ద్రౌపది తినలేదు. ఇంకా అందులోంచి ద్రౌపది ఎప్పుడైతే తిన్నదో దెన్ ఇంకా ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది అనమాట ఆ రోజుకి. సో అది దుర్యోధనునికి తెలుసు అనమాట. అందుకని అందరు తిన్న తర్వాత వెళ్ళమని చెప్పారనమాట. సో పాపం అందరూ తినేసిన తర్వాత, ద్రౌపది కూడా తినేసిన తర్వాత దుర్వాసుని వస్తారనమాట. అప్పుడు దుర్వాసుమని వాళ్ళు వస్తే యుధిష్ఠిర మహారాజ్ చెప్తారు, అలాగే మీరు స్నానం చేసి రండి నదిలో, ప్రశాంత్ తిందురు కానీ అని చెప్తారన్నమాట యుధిష్ఠిర మహారాజ్. ఇక్కడ ద్రౌపది ఏంటి, నేను తినేసాను ఆల్రెడీ, ఇంకా వాళ్ళకి పెట్టడానికి లేదు మన దగ్గర ఏమి అని బాధపడుతుంది. భక్తులు ఏం చేస్తారు, ఏమన్నా కష్టాల్లో ఉన్నా సంతోషంగా ఉన్నా భగవంతుని ధ్యానం చేస్తారు. సో కృష్ణుడిని ప్రే చేసింది అనమాట. అప్పుడు కృష్ణుడు ఇమీడియట్గా వచ్చేస్తారు అనమాట ఇక్కడికి. కృష్ణుడు ఇమీడియట్గా వచ్చి సో ద్రౌపదిని అడుగుతారు, ఆ పాట్ తీసుకురా నాకు అంటారు అనమాట. పాట్ తీసుకొస్తే అందులో ఏదో ఒక చిన్న వెజిటబుల్ పీస్ ఏదో ఉందంట అందులో. అది తీసుకొని కృష్ణుడు తినేస్తాడు అనమాట. అప్పుడు కృష్ణుడు తినగానే ఎవరైతే దుర్వాసముని అందరు వేల మంది శిష్యులు స్నానానికి వెళ్ళారో వాళ్ళందరూ పొట్ట నిండిపోయి అట్లా వాళ్ళు కూడా తెప్పుతున్నారంట. అంత వాళ్ళు సాటిస్ఫై అయిపోయారన్నమాట. ఎందుకంటే కృష్ణుడు సాటిస్ఫై అయ్యారండి. ఇది ఈ మెయిన్ పాయింట్ చెప్పడం కోసం ఈ స్టోరీ అంతా చెప్పారనమాట. బేసికలీ కృష్ణుడు ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోయారో
వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోయారు అనమాట, వాళ్ళందరూ తృప్తి చెందారు అనమాట, వాళ్ళకి ఆకలి పోయిందనమాట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యో మనకి ఇప్పుడు ఆకలి వేయట్లేదు, ఇప్పుడు నేను యుధిష్ఠిర మహారాజ్ ఆశ్రమంకి వెళ్ళామనుకో, అక్కడ తినలేదు అనుకో, యుధిష్ఠిర మహారాజ్ బాధపడతారు, యుధిష్ఠిర మహారాజ్ బాధపడితే మనకి మంచిగా జరగదు, సో మనం ఇక్కడి నుంచి ఇక్కడ పారిపోదామని పారిపోయారు అన్నమాట వాళ్ళు అట్లా. సో అట్లా ఈ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ మనం భగవంతుని సేవ మంచిగా చేస్తే అందరూ సంతోషపడతారు అనమాట. సో నా కొంతమంది అదర్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ప్రిన్సిపల్ బాగానే ఉంది, భగవంతుడు సేవ చేయమన్నారు, సో అయితే నేను ఎవరిని పట్టించుకొని అవసరం లేదు అనుకోవచ్చు కదా కొంతమంది. అప్పుడు వీళ్ళని తిడతాను, వాళ్ళని తిడతాను, వాళ్ళకి ఏం కావాలో చూసుకోను, ఏం పట్టించుకోను, మనం ఇంకా ఓన్లీ భగవంతుడికి చాటింగ్ చేస్తాను, వీళ్ళు ఏమైనా పోయినా నాకు ప్రాబ్లం, నాకేం పర్లేదు. అదర్ ఎక్స్ట్రీమ్కి వెళ్తారనమాట కొంతమంది. అది మెచ్యూర్ అండర్స్టాండింగ్ కాదనమాట. ఎందుకు మెచ్యూర్ అండర్స్టాండింగ్ కాదు? వేరే వాళ్ళు మన లైఫ్లో వేరే వాళ్ళు కూడా భగవంతుడు సన్సే, వాళ్ళందరూ మనందరం భగవంతుడు ఒక చిల్డ్రన్ కదా, నంబర్ 1. నంబర్ 2, కృష్ణుడు కపిల్ దేవ్ రూపంలో చెప్తారు, 3వ స్కందంలో 29వ అధ్యాయంలో చెప్తారనమాట. మనం ఆల్రెడీ చదివేశారు, లాస్ట్ ఇయర్ అయిపోయి ఉంటుంది ఆ శ్లోకం. సో అందరూ చెప్తారనమాట ఏంటంటే, ఎవరైతే నా నా అర్చ విగ్రహం మీద పూజ చేస్తారు మంచిగా, కానీ వేరే వాళ్ళలో పరమాత్మ, నేను పరమాత్మలాగా ఉన్నాను అని చూడకుండా వేరే వాళ్ళని మంచిగా ట్రీట్ చేయకపోతే వాళ్ళ వర్షిప్ వేస్ట్ అంటారన్నమాట కృష్ణుడు. ఎట్లా వేస్టు? మనం జనరల్గా యజ్ఞంలో స్వాహ అనేస్తాం కదా, గీ మంట వచ్చేటప్పుడు. ఆ మంట పోయిన తర్వాత ఓన్లీ బూడిద ఉందనుకో, అప్పుడు స్వాహ అని గీ వేస్తే వాల్యూ ఉందా? లేదు. అట్లా చెప్తారన్నమాట, కపిల్ దేవ్ అట్లా పోలుస్తారన్నమాట. సో అట్లా భగవంతుడిని ప్లీజ్ చేయాలి కరెక్టే, కానీ మన లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని, మనకి యాక్సెస్లో ఉన్న వాళ్ళకి కూడా మనం భగవంతుడి క్లోజ్గా వెళ్ళడానికి సేవ చేయాలన్నమాట. అప్పుడు భగవంతుడి ప్లీజింగ్ ఉంటుంది, లేకపోతే భగవంతుడి ప్లీజింగ్ లేదు. అదనమాట భక్తి అంటే ఏంటి? ఏది భగవంతుడి ప్లీజింగ్ ఉంటుందో అది చేయాలి. సో అట్లా అనమాట. కానీ ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఉంటుంది ఏంటంటే మానవ సేవ, మాధవ సేవ. ఓన్లీ మానవులు సేవ చేస్తాను, నాకు భగవంతుడు ఎవరు చూస్తారు అసలు? భగవంతుడు సేవ చేయను అసలు, టెంపుల్లో సేవ చేయను అసలు లేదు, వీళ్ళు పూర్ పీపుల్ని చూసుకోవాలి. అది ఇంకొక ఎక్స్ట్రీమ్ అనమాట. అట్లా చేస్తే ఏంటి? వాళ్ళ కాన్షియస్నెస్లో భగవంతుడు లేరు కాబట్టి వాళ్ళు చేసిందంతా కర్మ అవుతుంది అనమాట. అంతే, మంచి కర్మ చేసుకుంటున్నారు అంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ లైఫ్లో. ఎక్కడ? మళ్ళీ ప్రపంచంలో రావాలని, మళ్ళీ ఈ జన్మ తీసుకోవాలి. ఎంజాయ్మెంట్తో పాటు సఫరింగ్ కూడా వస్తుంది. అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. అది భగవంతుడికి ఇష్టం లేదు, ఎందుకంటే మనం పర్మనెంట్గా హ్యాపీగా ఉండాలని భగవంతుడికి ఇష్టం అనమాట. అందుకని బ్యాలెన్స్ ఉందన్నమాట. వేరే వాళ్ళకి సేవ చేయాలి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ భగవంతుడిని ప్లీజ్ చేసే కాన్షియస్నెస్ తోటి చేయాలన్నమాట. అట్లనే వేరే వాళ్ళ సేవలో భగవంతుడిని పక్కన పడేసేయకూడదు అనమాట. సో నేను వేరే వాళ్ళ సేవ చేస్తున్నాను, అందుకని నాకు చాంటింగ్ టైం లేదు అంటే అది వేస్ట్ అనమాట. మన అల్టిమేట్ గోలు ప్రాపర్గా నడవాలన్నమాట. మన సాధన మంచిగా చేసుకుంటే మనం వేరే వాళ్ళకి సేవ చేసినా, ఒక చిన్న పెన్ ఇచ్చినా కూడా, పెన్సిల్ ఇచ్చినా కూడా వీళ్ళకి మేలు కలగాలి, వీళ్ళు భగవంతుడు క్లోజ్ కావాలని మన పెన్ను పెన్సిల్ ఇచ్చినా కూడా వాళ్ళు భగవంతుడి దగ్గర క్లోజ్ అవుతారన్నమాట. ఆ కాన్షియస్నెస్ లేకుండా నేను ఎంతో గొప్పవాడిని చూడు, నా దగ్గర 10 పెన్సిల్స్ ఉన్నాయి, ఒక పెన్సిల్ ఇస్తున్నాను అనుకున్నట్టు వాళ్ళకి అంత మేలు కలగదు. ఓన్లీ పెన్సిల్ మేలు ఏందంతే, వాళ్ళ కాన్షియస్నెస్ గ్రో అవ్వట్లేదు వాళ్ళకి భగవంతుడి దగ్గర క్లోజ్ అవ్వడానికి. సో అదొక ప్రిన్సిపల్ కూడా నేర్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఇంకో లాస్ట్ ప్రిన్సిపల్ వాళ్ళ భాషలో చెప్తుంది ఏంటంటే, టంగ్ని కూడా కంట్రోల్ చేయమంటున్నాను అనమాట. ఎందుకంటే మూన్ గాడు మన టేస్ట్ని కంట్రోల్ చేస్తానంట. సో అందుకని అక్కడ ఏం కోరుకుంటున్నానంటే, శివుడు ఈ కోరికతోటి నేను ఓన్లీ భగవంతుడు ప్రసాదం తినేటట్టు చూడండి అని అనమాట. ఇది భక్తులకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నియమం అనమాట. ఏంటంటే ఓన్లీ ప్రసాదం తింటారు. ఓన్లీ ప్రసాదం అంటే ఏదైతే భగవంతుడికి ఆఫర్ చేసి తింటారనమాట. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నాం అనుకో, అరేంజ్మెంట్ చేసుకుంటారు ఎట్లా భగవంతుడికి ఆఫర్ చేయొచ్చు అని. ఐదర్ ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళి ప్రసాదం ట్రావెల్ చేసినప్పుడు తింటారు, ఏదైతే నిలువ ఉంటాయో అవి, లేకపోతే కుక్కర్ తీసుకొని కొంతమంది అక్కడ కుక్ చేసుకొని తింటారు అన్నమాట, ఆఫర్ చేసుకొని తింటారు అనమాట. అట్లా లేకపోతే డివోడీ ఇంట్లోకి వెళ్ళి తింటారు, లేకపోతే టెంపుల్కి వెళ్ళి తింటారు. అట్లా ప్రసాదం అరేంజ్మెంట్ చేసుకుంటారు అన్నమాట. సో దట్ వే ఎందుకంటే ఆ ప్రసాదం ఏం తింటున్నామో దానివల్ల మన కాన్షియస్నెస్ ఉంటుంది అనమాట. భగవంతుడికి పెట్టకుండా తింటుంటే
మన కాన్షియస్నెస్ భక్తిలో గ్రో అవ్వడానికి చాలా కష్టం అన్నమాట. సో అదే సింపుల్ థింగ్, ఏదైతే తింటున్నామో అది భగవంతుడికి ఆఫర్ చేసి తింటే మనం భక్తిలో ముందుకెళ్తాం అనమాట. సో దోస్ ఆర్ ఫ్యూ ప్రిన్సిపల్స్ ఈ సెక్షన్లో. సో హోప్ఫుల్లీ దట్ మేడ్ సెన్స్ టు యూ. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్లో? ఓకే, నో కామెంట్స్. వీ కెన్ కంటిన్యూ అగైన్ మండే క్లాస్లో. శ్రీమద్ గౌతమ్ కి జై, శ్రీ ప్రభుపాదికి జై. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you, Thank you, Prabhu. Prabhuji. Hare Krishna. Yeah, thank you. ఓకే. హరే కృష్ణ. Thank you, Prabhuji. Hare Krishna. హరే కృష్ణ.